సో ఒకసారి అది కొంచెం ఇంపార్టెంట్ ఏమో సార్, చాలా మంది వ్యూవర్స్కి అవసరం ఉంటుందేమో. ఇప్పుడు లే ఆఫ్ అయిన ఎంప్లాయీస్ ఉంటారు కదా, మనం వాకిలు మాట్లాడుకున్న 3,000 4,000 తెలుగు వాళ్ళు ఉండొచ్చు అని. చాలా కంపెనీస్లో అవుతున్నాయి, చిన్న చిన్న కంపెనీస్లో కూడా అవుతుంటాయి. వాళ్ళందరికీ అక్కడ ఉండడానికి సంబంధించిన అవకాశం ఏంటి, వాళ్ళ ముందు ఉన్న అవకాశాలు ఏంటి, వాళ్ళ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. ఇది ఒక పెద్ద ట్రాప్ అయిపోయిందండి. ఇంతకు ముందు మన టీవీలో కూడా వేరే దగ్గర కూడా ఏం చెప్పినామంటే B2 ఫైల్ చేసుకుని 6 months ఉండొచ్చు అని చెప్పినాం మనం. అందరు లాయర్ కూడా చెప్పిండ్రు. USCIS ఇమిగ్రేషన్ ఏం చేసిందంటే వెబ్సైట్ లో ఏం చెప్పిందంటే, అరే నాయనా నువ్వు జాబ్ పోతే నువ్వు ఇండియా పోనక్కర్లేదురా నాయనా, నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడనే ఉండి B2 అప్లై చేసుకో. నువ్వు B2 పెండింగ్ ఉన్నా కూడా, B2 అప్రూవ్ అయినా కూడా నీకు మధ్యలో జాబ్ వస్తే H1B ప్రీమియం ప్రాసెసింగ్ చేస్తే B2 H1 అప్రూవ్ చేస్తామని చెప్పింది. ఓకే. ఇప్పుడు అందరిని ఏం చేసినాం, B2 అంటే విజిటింగ్ వీసా. అవును. అయితే మేము అందరిని ఏం చేసినాం, నాయన మీరు B2 ఫైల్ చేసుకుని రా అని చెప్పినాం. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫిబ్రవరి నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే B2 ఫైల్ చేసి H1B ఫైల్ చేసిన వాళ్ళకు రిజెక్ట్ చేస్తుంది. ఇంకోటి వైఎన్ఆర్ గారు అర్థం చేసుకోవాలి, 2016 ట్రంప్ వచ్చినప్పుడు కూడా రిజెక్షన్స్ మాకు బాగానే వచ్చినాయి. కానీ అప్పుడు ఏం చేసేదంటే, రిజెక్ట్ అయినప్పుడు ఏం చేసేదంటే ఇండియాకి తీసుకొచ్చి మళ్ళీ H1B ఫైల్ చేసుకుని మళ్ళీ ఇండియా స్టాంపింగ్ చేసుకొని వెనకకి రావచ్చు. ఇప్పుడు $1,00,000 కట్టాలి కదా, ఇప్పుడు $1,00,000 కట్టాలి, అక్కడ వీసా స్టాంపింగ్ లేదు కదా. సో ఈ రెండు లేవు కాబట్టి పరిస్థితి గిలగిల అయిపోతుంది మాకు. అయితే ఇప్పుడు మాత్రం లే ఆఫ్ అయిన వాళ్ళని ఏం చేయాలంటే, మీరు ఏమేమి రికమెండ్ చేస్తానంటే, నీకు ఏవో స్కిల్ సెట్ తక్కువ ఉండి లే ఆఫ్ అయినావు కాబట్టి, నువ్వు ఇండియాకు వచ్చినా అంత మంచిగా ఉండవు కాబట్టి నువ్వు F1 తీసుకొని F1 ట్రాన్స్ఫర్ చేసుకోని చెప్తున్నాం మేము. H1B F1 గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. F1 ట్రాన్స్ఫర్ అక్కడనే ఉండి చేసుకోవచ్చు. B2 అంటే విజిటింగ్ వీసా కన్నా F1 ట్రాన్స్ఫర్ చేసుకుంటే నీకు ఆపర్చునిటీ అప్రూవ్ అవ్వడానికి చాలా మంచిగా ఉంటుంది. ఓకే. సో అక్కడ మళ్ళీ స్కిల్స్ పెంచుకొని మళ్ళీ ఉద్యోగాలు ఎత్తుకొని ఆ ప్రాసెస్ మళ్ళీ మొదలు పెట్టుకోవాలి అతను. ఇంకా అంటే వైఎన్ఆర్ గారు F1 మీద పోయేటప్పుడు అతని ఇంటెన్షన్ అన్నది మళ్ళీ ఇండియాకి రావడం అన్నది ఇంటెన్షన్ ఉండాలి. ఓకే, ఉండాలి. మీరు అర్థం చేసుకుంటాను. అయితే వాళ్ళప్పుడు ఎందుకంటే ఇప్పుడు అతని స్కిల్ సెట్ డౌన్ అయింది కాబట్టి లే ఆఫ్ అయింది కాబట్టి, అతను ఇండియాకి వచ్చినప్పుడు స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి, ఆ పర్టికులర్ స్కిల్ సెట్ US లో టెక్నాలజీలో నెంబర్ 1 కాబట్టి ఆ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ఏదో కోర్స్ ఏదైనా చేస్తే బెటర్. అది అందరికీ వర్తించకపోవచ్చు కదా, పర్టికులర్ సాఫ్ట్వేర్ పీపుల్కో వాళ్ళకి పనికి వస్తుందేమో. మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికైనా వర్తిస్తుంది అది F1 అనేది? F1 ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఉన్నారు అనుకోండి, జర్నలిస్ట్ లే ఆఫ్ అయిన అనుకోండి, స్టిల్ మీకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఉంటది కదండి, టెక్నాలజీ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు వెనకటి ఎప్పుడు టీవీ ఛానల్ ఎట్లుండే, ఇప్పుడు టీవీ ఛానల్ కు ఒక టీవీ ఛానల్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఇప్పుడు టీవీ ఛానల్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది. ఆ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ లా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా, తప్పే ఉంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే 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 సార్, ఇప్పుడు ఈ లే ఆఫ్స్ ఇంపాక్ట్ హైదరాబాద్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఎవరి వాళ్ళకి ఇచ్చినా నెక్స్ట్ అమెరికా అని చెప్తూ ఉంటారు కదా. ఈ పిల్లలందరి ఫ్యూచర్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది సార్? అక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకొని వెనక్కి రావాల్సిన పరిస్థితి, ఉద్యోగాలు పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒక పక్క ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్ ఒక పక్క ఉంది, వీసాలకు సంబంధించిన ఛాలెంజ్ ఇంకో పక్క ఉంది. ఏంటి ఇక్కడ విద్యార్థుల పరిస్థితి? ఎప్పుడు కూడా ఏమంటారండి, టోస్ మీద నిల్చుంటే మనిషి ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది. మనం మంచిగా లేజీగా వైఎన్ఆర్ గారు నాకు జీతం ఇస్తారు, పని చేయకున్నా జీతం ఇస్తాడు, ఇంప్రూవ్ కాకున్నా జీతం ఇస్తాడు, అక్కడ కూర్చుంటే జీతం ఇస్తానంటే లేజీ అయిపోతారు. వైఎన్ఆర్ గారు నన్ను తీసేస్తానికి ఛాన్స్ ఉంది, నా టెక్నాలజీ మంచిగా లేదేమో, వైఎన్ఆర్ గారు నన్ను తీసేస్తారేమో ఈ ఛానల్ నుంచి అని చెప్పి ఏం చేయాలంటే ప్రతిసారి మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము. ఓకే. ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారు, ఎట్లుంటారు, కొద్దిగా కిందికైనా తీసి పడేస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఎట్లుంటారు, ఆల్వేస్ దే ఆర్ ఆన్ ద టోస్. కరెక్ట్. సో వాళ్ళు యూ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ వాళ్ళు, లేకపోతే తీసి పడేస్తారు. సో అలాగే క్రికెటర్స్ మాదిరి స్పోర్ట్స్ పీపుల్ మాదిరి మన వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేయాలండి. F1 కానీ H1 కానీ వాళ్ళు అలాగే బిహేవ్ చేసి టోస్ మీద ఉంటేనే బెటర్. ఓకే. ఇది మన జనరేషన్ ఇంప్రూవ్మెంట్ కూడా లేజీ జనరేషన్ పోతుంది. యాక్టివ్ వాళ్ళే, టోస్ మీద ఉన్న వాళ్ళే మంచిగా డెవలప్ అవుతారు. ఓకే ఓకే. ఈ వేజ్ పెంచడం ఏంటి సార్? వేజ్ ఏదో పెంచారు అని విన్నాను, H1B హోల్డర్స్ సంబంధించిన వేజ్. March 26 కు వాళ్ళు ఒక రెగ్యులేషన్స్ పబ్లిష్ చేసిందండి. జనరల్ గా బిట్వీన్ 13-14% టు అబౌట్ 25% వేజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే.
అంటే ఇవి దేని మీద ఎఫెక్ట్ అయితే అంటే H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినప్పుడు కానివ్వండి, గ్రీన్ కార్డ్ ఫైల్ చేసేటప్పుడు కానివ్వండి, వాళ్ళ మీద ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎలా? ఇప్పుడు సపోజ్ మీరు డల్లాస్ లో ఉన్నారు, సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా డెవలపర్ ఎంట్రీ లెవెల్ జాబ్ అక్కడ దాదాపుగా $90,000 అంటే దాదాపు 85 లక్షల రూపాయలు ఉంది. లెవెల్ 2 $1,00,000 ఉంటుంది, లెవెల్ 3 ఇట్లా వేరే వేరే లెవెల్ ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రొవిజన్స్ ఏంటంటే ఒక 14%, ఒక 20% ఇంప్రూవ్ అవుతాను అనుకోండి యావరేజ్ గా. అంటే $85,000 నుంచి దాదాపు $105,000, $105,000 దాదాపు ₹1,00,00,000 జీతం ఉంటుంది అన్నట్టు. అంటే ఒక H1 మీద ఎంప్లాయీని హైర్ చేయాలంటే ఇదివరకు 85, అంటే ఇదివరకు 80 లక్షలు హైర్ చేసే అతను ఇప్పుడు ₹1,00,00,000 పెట్టాల్సి వస్తుంది. లేకుంటే హైర్ చేయడానికి వీల్లేదు. దీనివల్ల ఏంటంటే ఎవరైతే లో స్కిల్, ఇన్ఫీరియర్ స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రం సర్వైవ్ అవ్వడం కష్టమైంది, వాళ్ళకి జాబ్ రావడం కష్టమైంది. హైయర్ స్కిల్ ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఓకే ఓకే. సో అది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అమెరికా అది కూడా ఇంపాక్ట్, చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఇది మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, ఇప్పుడు పబ్లిష్ చేసిండు. కాకపోతే ఇది ఎఫెక్ట్ అవ్వటానికి కనీసం 4 నెలల నుంచి 7 ఏడాది పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా H1B ఎక్స్టెన్షన్స్ కానీ, గ్రీన్ కార్డ్ ఫైలింగ్స్ కానివ్వండి, వాటి మీద ముందు వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే.